హాయ్ అండి అందరికీ. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు? మీ పర్సన్కి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే తన గురించి ఏం ఫీల్ అవుతున్నారు? తనని తనని వదిలేస్తారా లేదా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్కి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా అర్థమైందండి. చెప్పండి. జడ్జ్మెంట్, మీ పర్సెంట్ ప్రజెంట్ అక్కడైతే హ్యాపీగా లేదండి. దేనికో బాధపడుతూ ఉన్నారు మీ ప్రజెంట్. తనకి యూనివర్స్ ద్వారా జడ్జిమెంట్ వస్తే బాగుండు అనుకుంటున్నారు. తనకి నైట్ టైమ్స్ నిద్ర కూడా పట్టకుండా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా అయితే లేరండి, బాధపడుతూ ఉన్నారు. మనీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మనీ మీదనే ఆలోచన ఎక్కువగా ఉంది. నైట్ టైమ్స్ నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉంటారు అని అనుకున్నారు, కానీ అక్కడ బాధపడుతూ ఉన్నారండి. ఇంకా చూద్దాం ఏం చెప్తారు. చెప్పండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా వాళ్ళకి చిన్న ఆఫర్ వస్తే బాగుండు, కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. మళ్ళీ అలా అనుకుంటున్నారు, వాళ్ళకి కుదరటం లేదండి. అక్కడ వీళ్ళు మట్టుకే అనుకుంటున్నారు కదా. ఒకవైపు నుంచి అనుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అవుతున్నాయి, తన బాధపడుతున్నారు. ప్రజెంట్ ఎదిగిన హ్యాపీగానే ఉండాలి, తనతో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. కానీ మళ్ళీ తనకి ఎందుకో అక్కడ బాధలు ఎదురవుతున్నాయండి. ద మూన్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మటుకు మీ పర్సన్ బాగలేరండి. తనకి గొడవలు అవుతున్నాయి. ఈక్వల్లీ గివ్ అండ్ టేక్ లేదు, తను సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీ పర్సన్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ తను కోరుకున్నట్టు జరగట్లేదండి. ఎందుకంటే తను మీ దగ్గర మీరు ఎఫర్ట్స్ మీ పర్సన్కి పెట్టినారు కదా, అది తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. అలాగని మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వట్లేదు, అందుకని బాధపడుతున్నారని. ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు మీ పర్సన్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.